పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా ప్రజల పక్షమే అన్నట్లు బీఆర్ఎస్ తీరు కనిపిస్తోంది. అనుకోని కారణాలతో అధినేత దూరంగా ఉంటున్నారు. పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు బై బై చెప్తున్నారు. ఇలాంటి టైంలో అన్నీ తానై అన్నింటికీ తానై జనంలో ఉంటూ జనంలా ఉంటూ పార్టీని నడిపిస్తున్నారు కేటీఆర్. ప్రతిపక్ష పార్టీగా ఏడాదిలో బీఆర్ఎస్ పాత్ర ఎలా సాగింది? సాధించిన విజయాలు ఏంటి? ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కు ఏడాది. ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడైన పోరాటం. కేసీఆర్ ప్లేస్ లో పార్టీని లీడ్ చేస్తున్న కేటీఆర్. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాటం ఎలా సాగింది? బీఆర్ఎస్ 2 దశాబ్దాల కింద ఉద్యమ పక్షం, 10 ఏళ్ల అధికార పక్షం, ఇప్పుడు ప్రతిపక్షం. పాత్ర ఏదైనా సరే తగ్గేదేలే అంటోంది గులాబీ పార్టీ. 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన, 10 ఏళ్లు తెలంగాణను పాలించిన, ఏడాది కాలంగా ప్రతిపక్ష పాత్రను పోషించిన అది కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే సాధ్యమైంది. అధినేత కేసీఆర్ కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా ఆయన తనయుడు కేటీఆర్ అన్నీ తానై అంతా తానై పార్టీని నడిపిస్తున్నారు. ఓవైపు పార్టీని లీడ్ చేస్తూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళ్తున్నారు. సీనియర్ నేత హరీష్ తో కలిసి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను కదం తొక్కిస్తున్నారు. ఏడాది కాలంలో అధికార పక్షం కాంగ్రెస్ కు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అంటూ సమర్థవంతమైన అపోజిషన్ గా బీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏదో అందరూ వెళ్ళిపోతారు, చెల్లాచెదరం అయిపోతారు అనే పరిస్థితి అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా అక్కడ గ్రాస్ రూట్స్లో అక్కడ లోకల్గా వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఉన్నది అని తెలుసు. దానివల్ల వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. రెండోది ఏంటంటే ఒక వ్యవసాయ విషయాలు అనుకోండి, లేకపోతే గ్యారంటీస్ మీద అనుకోండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీసు ఎక్కడ లోపాలు కనపడతాం, భూసేకరణ, ఈ అన్నిటిలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముందడిగేసింది. 2014 నుంచి 10 ఏళ్ల పాటు తెలంగాణను సమర్థవంతంగా పాలించింది బీఆర్ఎస్. పాలనలో తనదైన ముద్ర వేసిన కేసీఆర్ వ్యవసాయం నుంచి మొదలు ఐటీ వరకు అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. రైతు సంక్షేమం నుంచి మహిళా సంక్షేమం వరకు తన మార్కు పాలనను చూపించింది బీఆర్ఎస్. ముందు చూపుతో ప్రపంచమే అబ్బురపడేలా హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ది. వరుసగా 2 సార్లు అధికారం దక్కించుకున్న తర్వాత 2023 ఎన్నికల్లో కారు పార్టీకి షాక్ తగిలింది. ఓటమితో ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీకి తొలి ఏడాదిలోనే రాజకీయంగా ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. అయినా సరే ఒక్కో సమస్యను దాటుతూ జనం తరపున పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ తనదైన మార్కు చూపిస్తోంది గులాబీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కారు పార్టీకి వరుసగా షాకులు తగిలాయి. కేసీఆర్ తుంటికి గాయం కావడం, ఆ తరువాత కారణాలతో ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇది బీఆర్ఎస్ ను డైలమాలో పడేసింది. అయితే కేసీఆర్ ప్లేస్ లోకి వచ్చిన కేటీఆర్ అన్నీ తానై పార్టీని నడిపించారు. ఉద్యమ సమయంలో ఎదురైన అనుభవాలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ గులాబీ పార్టీని పలుకరించాయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాయి. ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఓ దశలో నిరుత్సాహం కనిపించింది. అయినా సరే ఎమ్మెల్యేల వలసల ప్రభావం పార్టీపై పడకుండా, క్యాడర్లో నిరుత్సాహం రాకుండా చాకచక్యంగా వ్యవహరించారు కేటీఆర్. ఆ తర్వాత మళ్లీ పార్టీ ఫిరాయింపులు లేకుండా రాజకీయం నడిపించారు. వలసల ఎఫెక్ట్ పార్లమెంటు ఎన్నికలపై భారీగా పడినట్లు కనిపించింది. పార్లమెంటు ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించినా
ఒక్క స్థానంలో కూడా సానుకూల ఫలితం దక్కలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో కాస్త ఉపశమనం లభించింది. కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వానికి ఏడాది గడువివ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వంపై గులాబీ పార్టీ ఆచితూచి వ్యవహరించింది. అయితే గత ప్రభుత్వం తీసుకున్న విద్యుత్, సాగునీటి రంగాలపై కాంగ్రెస్ సర్కారు విచారణ కమిషన్లను ఏర్పాటు చేయడం, శ్వేతపత్రాలను విడుదల చేసి పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ గేరు మార్చింది. ప్రభుత్వ నిర్ణయాలు, వైఫల్యాలను ఎత్తి చూపడంలో దూకుడు పెంచింది. కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతోందని చలో నల్గొండ పేరుతో ప్రతిపక్షంగా తొలి బహిరంగ సభ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆ తర్వాత మరింత దూకుడు చూపించింది. కాళేశ్వరాన్ని రేవంత్ సర్కారు విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్షం ప్రాజెక్టును సందర్శించింది. జనం తరపున పోరాటం చేస్తూ కాంగ్రెస్ నేతలను, రేవంత్ సర్కారును నిలదీస్తూనే ఓవైపు పార్టీ ఉనికిని కాపాడుకుంటూ ప్రతిపక్షంగా తనదైన ముద్ర వేసుకుంది బీఆర్ఎస్. కేటీఆర్ సారథ్యంలో ప్రతిపక్షంగా ఈ ఏడాదిలో బీఆర్ఎస్ తనదైన ముద్ర వేసింది. పార్టీని కాపాడుకుంటూ, ప్రజలకు అండగా ఉంటూ, ఫ్యామిలీ బాధ్యతలు మోస్తూ ఈ ఏడాదిలో భిన్నమైన పాత్రలు మోశారు కేటీఆర్. మరి అధికార పక్షంపై పోరులో కేటీఆర్ పాత్ర ఎంత? రెండో ఏడాదిలో బీఆర్ఎస్ మరింత దూకుడు చూపించబోతుందా? కేసీఆర్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఏం జరగబోతోంది? అధికార పక్షంపై పోరులో కేటీఆర్ పాత్ర ఎంత? బీఆర్ఎస్ కు ఎదురు కాబోయే సవాళ్లేంటి? ఇకపై బీఆర్ఎస్ దూకుడు ఎలా ఉండబోతోంది? కేసీఆర్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో 6 గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి. అవన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలని ఎన్నికల ముందు నుంచి పదే పదే చెప్తూ వచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడు పెంచింది. హామీలను ఒక్కొక్కటిగా తెర మీదకు తీసుకొచ్చింది. వాటిని అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని వెంటాడి తీరుతామని ప్రకటించిన బీఆర్ఎస్ దానికి అనుగుణంగా కేటీఆర్ సారథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యాచరణను అమలు చేస్తూ వచ్చింది. రైతు రుణమాఫీ పథకం అమలు తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు జనాల నుంచి వ్యతిరేకత రావడంతో బాధితులకు అండగా ఉండేలా క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీ పావులు కదిపింది. సమస్య చిన్నదా పెద్దదా అనేది కాదు, జనంతో ఉన్నామా లేదా అన్నట్లుగా కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పోరాటం కనిపించింది. ప్రజలకు ఎలా వచ్చిందంటే ప్రభుత్వాన్ని అపోజ్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు మాట్లాడతారు, చేస్తారు. వాళ్ళు చేసాక ప్రభుత్వం వాటికి వెనక్కేస్తుంది, ముందలేస్తుంది, రియాక్షన్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి ప్రతిరోజు ఏదో విషయం వాళ్ళు రేస్ చేస్తున్నారు, అదే విజయం. మేము అపోజిషన్ మేము ఉన్నామని చెప్పుకోవటం అదే విజయం. సో అందువల్ల వాళ్ళ అసెంబ్లీలో కూడా ప్రెజెన్స్ ఉన్నది, బయట ఉన్నది ప్రెజెన్స్, ఢిల్లీ వెళ్తున్నారు, అన్ని విధాలుగా కనపడుతున్నారు. కాబట్టి ఆల్రౌండ్ ప్రెజెన్స్ బీఆర్ఎస్ పార్టీ చూపెడుతుంది ఇప్పటి వరకు ఈ 1 year. హైడ్రా విషయంలో బీఆర్ఎస్ ధీటైన పోరాటం చేసింది. కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెట్టడంలో సక్సెస్ అయింది. హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ న్యాయ సహాయాన్ని అందించింది. ఇకటు మూసీ పునరుజ్జీవన పథకం తెరపైకి రావడంతో మూసీ బాధితుల పక్షాన నిలిచింది కారు పార్టీ. ఇక లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ పోరాటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. సీఎం ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ పేరుతో భూసేకరణ చేసే ప్రయత్నం చేయడం, అధికారులపై గిరిజనులు దాడి చేయడం రాజకీయంగా దుమారం రేగింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా గిరిజనులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పార్టీ పరంగా గిరిజనులకు అండగా ఉన్న బీఆర్ఎస్ ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ రాష్ట్రపతితో పాటు మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఫార్మా విలేజ్ ఏర్పాటును నిలిపివేసింది.
అనుకోని కారణాలతో పార్టీ కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్న కేటీఆర్ హరీష్ రావుతో కలిసి గులాబీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. ఫిరాయింపులు జరిగినా, కేసులు వెంటాడినా పార్టీ శ్రేణులు నిరుత్సాహపడకుండా అన్నీ తానై ముందుండి నడిపించారు. ప్రతిరోజు తెలంగాణ భవన్కు వచ్చి సమీక్షలు నిర్వహించడమే కాదు, సమస్యలపై స్వయంగా స్పందిస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలుసుకుంటూ అద్భుతమైన నాయకత్వం ప్రదర్శించారు. ఓవైపు పార్టీ పనుల్లో బిజీగా ఉంటూనే ఓ అన్నగా కవిత విషయంలో వ్యవహరించిన తీరు శభాష్ అనిపించింది. జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకువచ్చేందుకు కేటీఆర్ చాలా సార్లు ఢిల్లీకి వెళ్లారు. చాలా మందిని కలిశారు. ప్రభుత్వంపై పోరాటంలో ఈ ఏడాదిలో బీఆర్ఎస్ దూకుడు చూపించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు. ప్రతిపక్షంగా ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. రైతు రుణమాఫీ నుంచి మొదలు చాలా అంశాల్లో సవాళ్లు విసురుతూ ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుపై వస్తున్న వ్యతిరేకతను జనాల్లోకి తీసుకువెళ్లడంలో కేటీఆర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్న అంశాన్ని పదే పదే చెప్తూ ఏకంగా అధికార పక్షమే డైలమాలో పడేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కేసీఆర్ త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.